మోస్తూ వెళ్లేది, పిల్లల్ని స్కూల్కి డ్రాప్ చేసేది. ఈ రోజుకి మన పల్లెటూళ్ళ రోడ్ల మీద ఇది కనిపిస్తుంది. ఫోర్స్ పేరెంట్ కంపెనీ దీన్ని బజాజ్తో కలిసి తయారు చేసింది. విచిత్రం ఏంటంటే ఈరోజు ఆటో కంపెనీ ఏదైనా సరే మనం దాన్ని టెంపో అని పిలుస్తాం. అంతలా ఇది మన జీవితాలతో పెనవేసుకుంది. ఆఫీస్కి వెళ్లాలన్నా, స్కూల్కి వెళ్లాలన్నా ఫోర్స్ బస్సే వస్తుంది. ఎమర్జెన్సీ వస్తే హాస్పిటల్కి తీసుకువెళ్లే అంబులెన్స్ కూడా చాలా వరకు ఫోర్స్ కంపెనీదే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మన ఇండియన్ ఆర్మీ కాన్వాయ్ మీద ఎప్పుడైనా కన్నేసి చూడండి, అక్కడ మీకు ఫోర్స్ మోటార్స్ యుటిలిటీ వెహికల్స్ కనిపిస్తాయి. అక్కడే మీకు ఫోర్స్ గుర్కా కూడా కనిపిస్తుంది. మహీంద్రా తార్కి కూడా చెమటలు పట్టించే సత్తా ఉన్న వాహనం ఇదే. కానీ అసలు విషయం ఇది కాదు. పల్లెటూళ్లలో ట్రాక్స్ నడిపే ఈ కంపెనీయే కోట్లు విలువ చేసే కార్లకు గుండె లాంటి ఇంజన్లను తయారు చేసింది. అవును, మీరు విన్నది నిజమే. మెర్సిడెస్ బెంజ్, BMW, రోల్స్ రాయిస్ లాంటి ప్రపంచ ప్రఖ్యాతగాంచిన ప్రీమియం కార్లలో ఉండే ఇంజన్లను తయారు చేసేది ఎవరో తెలుసా? మన ఫోర్స్ మోటార్స్. ఇంత గొప్ప కంపెనీ, కానీ టీవీలో మీరు ఎప్పుడైనా ఫోర్స్ యాడ్ ఏ పెద్ద సినిమా స్టార్ అయినా దీన్ని ప్రమోట్ చేయడం చూసారా? లేదు కదా. టాటా, మహీంద్రా లాంటి దిగ్గజాలకు పోటీ ఇవ్వగల ఇంజనీరింగ్ సత్తా ఉంది. 70 ఏళ్ల చరిత్ర ఉంది. దేశ రవాణా వ్యవస్థకే వెన్నెముకగా నిలిచింది. అయినా సరే జనాలు ఈ కంపెనీ గురించి ఎందుకు తక్కువగా మాట్లాడుకుంటారు? దేశం నలుమూలలా తిరిగే ఈ వాహనాలకు దక్కాల్సిన గుర్తింపు ఎందుకు దక్కలేదు? ఈ వీడియోలో మనం ఇండియన్ ఆటోమొబైల్ సెక్టర్లో అండర్ రేటెడ్ వారియర్గా నిలిచిపోయిన ఫోర్స్ మోటార్స్ పూర్తి కథ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ కథ విన్నాక మీరే అంటారు, ఇంత గొప్ప కంపెనీ మనం ఇన్ని రోజులు ఎలా ఇగ్నోర్ చేశామని. ఈ ప్రయాణం 1910లో మొదలవుతుంది. మహారాష్ట్రలోని ఒక చిన్న టౌన్ అహ్మద్ నగర్. అక్కడ ఒక మధ్యతరగతి జైన్ కుటుంబంలో నవల్మల్ కుందన్మల్ ఫిరోడియా జన్మించాడు. నిజానికి వీరు పూర్వీకులు రాజస్థాన్లోని ఫిరోజ్పూర్ గ్రామానికి చెందినవాళ్లు. ఒకప్పుడు నీళ్లు దొరకడం కూడా కష్టంగా మారి కరువు రావడంతో ఆ కుటుంబం బ్రతుకు తెరువు కోసం మహారాష్ట్రకి వలసొచ్చింది. అంటే భవిష్యత్తులో హిందుస్థాన్ రోడ్ల రూపురేఖలు మార్చబోయే వ్యక్తి మూలాలు కనీసం తాగడానికి నీళ్లు లేని ఊరు నుంచి వచ్చాయన్నమాట. వాళ్ల నాన్నగారు చాలా నిజాయితీ గల వ్యాపారి. బ్రిటిష్ పాలనలో నిజాయితీ పరులకు పెద్దగా విలువ ఉండేది కాదు. అందుకే వాళ్ళ దగ్గర పెద్దగా ఆస్తులు, సౌకర్యాలు లేవు. ఫిరోడియా అహ్మద్ నగర్లోనే చదువు పూర్తి చేసి ఆ తర్వాత లా డిగ్రీ సాధించారు. అక్కడ్నుంచి ఈ కథ మలుపు తిరుగుతుంది. నవల్మల్ ఫిరోడియా న్యాయవాదిగా కెరీర్ మొదలుపెట్టారు. కానీ ఆయన మనసులో ఎప్పుడూ ఒక్కటే ప్రశ్న మెదులుతూ ఉండేది, నేను నా దేశం కోసం ఏం చేయగలను? బయట చూస్తే దేశ పరిస్థితి దారుణంగా ఉంది. రైతుల కష్టాలు చూసి లక్షలాది మంది యువకులు రోడ్ల మీదకు వచ్చి ఉద్యమిస్తున్నారు. అది గాంధీజీ స్వదేశీ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్న సమయం. 1930లో ఎప్పుడైతే గాంధీజీ దండయాత్ర మొదలుపెట్టారో ఫిరోడియా కూడా ఇక తన్ను తాను ఆపుకోలేకపోయారు. తన లా పుస్తకాలను పక్కన పెట్టి స్వాతంత్ర సమరయోధులుగా మారారు. ఆయన గోపాలకృష్ణ గోఖలే, లోకమాన్య తిలక్ లాంటి గొప్ప నాయకుల సభకు వెళ్లారు. కానీ గాంధీజీ మాటలు ఆయన్ని పూర్తిగా మార్చేశాయి. ఇక బానిసత్వం సహించేది లేదని నిర్ణయించుకున్నారు.